నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో పెట్రోల్ ధరలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే కువైట్ ప్రభుత్వం కూడా కువైట్ లోని ప్రజలు ఇబ్బందులు పడకుండా పెట్రోల్ ధరలైతే సామాన్యంగా పెంచదు. ప్రస్తుతం కువైట్ లో పెట్రోల్ ధరలు స్వల్పంగా పెరిగినట్లు తాజాగా స్థానిక మీడియా తెలిపింది. వివరాల్లోకి వెళితే ఇటీవలి పరిణామంలో కువైట్ లో ఇంధన ధరలపైన కువైట్ సబ్సిడీ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అలాగే కమిటీ ఆల్ట్రా గ్యాసోలిన్ ధరను 10 ఫిల్సుల మేర పెంచాలని నిర్ణయించింది. ఇది మునుపటి రేటు 215 ఫిల్సుగా ఉంటే ప్రస్తుతం 10 ఫిల్సు పెంచడంతో 225 ఫిల్సుకు చేరుకుందని చెప్పి, అలాగే ఇది 3 నెలల పాటు అమల్లో ఉంటుందని చెప్పేసి కమిటీ నిర్ణయించింది. అలాగే ఇతర ఇంధన ఉత్పత్తుల ధరలు ఏవైతే ఉన్నాయో వాటి ధరల్లో ఎటువంటి మార్పు లేదని చెప్పేసి కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే రాబోయే రోజుల్లో పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పి నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఎక్కడ చూసుకున్నా సరే రవాణా ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి. అలాగే కువైట్ లో పెట్రోల్ దొరుకుతూ ఉన్నా సరే ప్రపంచ ధరలకు అనుగుణంగా కాకుండా కువైట్ ప్రజలకు సబ్సిడీ ద్వారా మనం చూసుకుంటే పెట్రోల్ను కువైట్ ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఆ యొక్క సబ్సిడీని గాని తీసేస్తే కువైట్ లో కూడా పెట్రోల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. కానీ కువైట్ ప్రభుత్వం కువైట్ ప్రజల పైన భారం వేయకుండా పెట్రోల్ లో కూడా సబ్సిడీ ఇస్తూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.